ఈ కార్టూన్లో మనిషి చనిపోతే ఏడవకుండా అందరూ అతనికి పూజలు చేస్తున్నారు. పక్కన ఉన్న డాక్టర్ గారు ఒకరితో అతనికి రక్తపోటు అధికంగా వచ్చి తల చిట్లి రక్తం బయటికి వచ్చి చనిపోయాడు. దాన్ని వారు కపాల మోక్షం పొందాడు అని భావించి శవానికి పూజలు చేస్తున్నారు అని అంటున్నారు. చదువు లేని అమాయక గ్రామస్తులకు భక్తి భావన అధికంగా ఉంటుంది. దాని కారణంగా ఏది జరిగిన దైవానికి లింకు పెట్టి వారికి తోచిన అర్థాన్ని చెప్తూ ఉంటారు. ఈ కపాలం మోక్షం అనే పదం నా చిన్నతనంలో ఒకరి విషయంలో విన్నాను. ఈ సిరీస్ కథనాలు మొదలుపెట్టిన తర్వాత ఆ పదం గుర్తుకు వచ్చి గూగుల్లో వెతికి చూశాను. అప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది అది బ్రెయిన్ హామరేజ్ కారణంగా జరిగిన మరణం అని. ఇప్పుడు అలాంటి వైద్యపరమైన అవగాహన రాహిత్యం గలవారు దాదాపు లేరు అని చెప్పుకోవచ్చు. కాలక్రమంలో విద్య, లోకజ్ఞానం జనాలకు చేరువ కావడంతో కనీస విజ్ఞత జనాలలో పెరిగింది. మతం నూరిపోసిన తప్పుడు అర్థాలు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఏదో రోజుకు మతాలు కూడా అంతరించాలని ఆశిద్దాం. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.